నార్మల్ డెలివరీకి సిజేరియన్కి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీకి 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ నార్మల్ డెలివరీలో ఉండే నొప్పి తట్టుకోవడం కంటే డబ్బులు ఖర్చు పెట్టడమే మంచిది అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. నార్మల్ డెలివరీలో కూడా నొప్పిని తగ్గించే ఇంజెక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా సిజేరియన్కే చాలా మంది ఓటు వేస్తారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. నార్మల్ డెలివరీ టైంకి తెలిసిన డాక్టర్ అందుబాటులో లేకపోతే, పరిచయం లేని కొత్త డాక్టర్తో నార్మల్ డెలివరీకి సిద్ధపడటం కన్నా పరిచయమున్న పాత డాక్టర్తో సిజేరియన్ చేయించుకోవడం ఉత్తమం అన్న భావన. రెండోది జాతకాల మీద నమ్మకం. సిజేరియన్ ఎందుకు చేస్తారంటే, ఒక్కోసారి చాలా ఏళ్ల తర్వాత గర్భం ధరించినా, చాలాసార్లు అబార్షన్స్ అయినా, తల్లికి వయస్సు ఎక్కువగా ఉన్నా, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కారణంగా గర్భం ధరించిన నార్మల్ డెలివరీ అంతా సిద్ధపడరు. సహజ ప్రసవం ప్రమాదకరం కాకపోయినా సిజేరియన్లోలా బిడ్డని పువ్వులా బయటికి తీయడమైతే జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లకి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు అడగడంతో సిజేరియన్ చేయడానికి అంగీకరిస్తున్నారు. నార్మల్ డెలివరీలో బిడ్డ జననం ఎవరి చేతిలోనూ లేదు. అది సరైన టైం కాకపోతే బిడ్డ భవిష్యత్ బావుండదేమో అన్న భయం, బెంగ. అదే సిజేరియన్ డెలివరీ అయితే అనుకూలమైన సమయంలో డెలివరీ జరుగుతుంది. బిడ్డ జాతకం బావుంటుంది అనే భరోసా కూడా చాలా మందిలో ఉంది. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.